అధికార పార్టీకి ఓట్ల ద్వారా ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు విజయనగర కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి గజపతి రాజు. విజయనగరం ఉమ్మడి అభ్యర్థిగా ఆమె నామినేషన్ ధృవీకరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నా తండ్రి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు, బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ నాయకుల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగానన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు సామాన్యుడికి అందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీరు అది మర్చిపోయారు. నేను ఆ రోజే పార్లమెంట్లో అన్నా, మీరు దాంట్లో మీకు డౌట్ దాంట్లో ఏదైనా ఉంటే అడగండి, అది బాగుంటుంది. మేము విభజించిన మాట వాస్తవం, బయట వచ్చిన మాట వాస్తవం. పదవుల్ని పట్టుకుని వేలాడుకోలేదు. నేను ప్రజలకు చెప్పలేదు మాకు ఓటు వేయండి, మేము మెడ వంచి తెస్తామని. అదే కదా అన్నారు. ఎన్నికల ముందర మెడ వంచుతారని. ఎన్నికలు అయిన తర్వాత ఏమన్నాడు పెద్ద మనిషి? అయ్యా వారికి మెజారిటీ వచ్చేసింది, మేము ఇప్పుడు ఏం అడగలేమని. ఇప్పుడు ఏం అపీల్ చేస్తున్నాడు అందరికీ? మీరు స్థిరత్వం తీసేయండి అని. అయ్యా మన దేశంలో స్థిరత్వం కావాలి.